ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివుడు ఆదిదేవుడు, దేవాతి దేవుడు, సమస్త జగత్తుకు దేవుడు. సమస్త జగత్తుకు తల్లిదండ్రులు శివపార్వతులే అని నమ్ముతారు. అలాంటి వారి వివాహ మహోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ శివరాత్రి జరుపుకుంటాం. మరోపక్క జ్యోతిర్లింగంగా జగత్తు అంతా వ్యాపించి సర్వవ్యాపి సర్వంతర్యామి ఆయనే అని చెప్పింది కూడా శివరాత్రి రోజే. ఆయన ఎంతవరకు విస్తరించి ఉన్నాడు అనేది చెప్పటం అసంభవం. మనమే కాదు, దేవుళ్ళైన బ్రహ్మ విష్ణువే చెప్పలేకపోయారు కూడా. అలాంటి సర్వంతర్యామిని గుర్తు చేసుకుంటూ చేసుకునే పండుగ ఇది. శివరాత్రి పండుగ చేసే ముందు అసలు ఆ రోజు చేయాల్సిన పనులు ఏంటి, చెయ్యకూడనివి ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి, వీలైతే కొత్తవి లేదంటే ఉతికినవి ఉంటే తెలుపు లేదు కాషాయం, అవి లేవు అంటే మీ దగ్గర ఉన్నవే ధరించండి. స్నానం చేశాక పూజ గదిని శుభ్రం చేసుకుని పూజకు సిద్ధం చేయండి. శివుడిని మారేడు పత్రి తెలుపు పూలతో పూజించాలి. పూజ చేసేటప్పుడు శివ అష్టోత్తరం శివ పంచాక్షరి మంత్రాలను జపిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీది. శివరాత్రి రోజు నిష్ఠతో ఉపవాసం ఉండి శివపురాణం శివారాధన చేస్తే మరుజన్మ లేక మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు జాగరణ చెయ్యాలి. ఈ రోజు దీపారాధన 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో చెయ్యాలి. ఇక ఈరోజు చేసే దానాలు కూడా మంచివే, ఎంత చేస్తే అంత మంచిది. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా అన్నారు కదా. ఇక రోజంతా శివనామ స్మరణతో తక్కువ ఆహారం తీసుకుని ఉండాలి. ఉదయం నుంచి ఒకవేళ ఆహారం తీసుకున్నా కానీ సూర్యాస్తమయం తరువాత మాత్రం ఖచ్చితంగా ఉపవాసం ఉండండి. ఒకవేళ ఆహారం తీసుకోవలసి వస్తే శివార్పణం అంటూ తీసుకోండి. శివరాత్రి రోజు శివాలయానికి వెళ్లి శివుడిని పూజించండి. కుదరని వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవచ్చు. ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చెయ్యండి, లేదు అంటే శివపూజ చెయ్యండి. ఒకవేళ శివలింగానికి అభిషేకం చేస్తే నీళ్లు, పాలు, పెరుగు, తేనెతో అభిషేకం చేయాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. నెయ్యితో అభిషేకం చేస్తే ఇంట్లో ఉన్న సమస్యలు తొలగుతాయి. పాలతో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. తేనెతో అభిషేకం చేస్తే కష్టాలు పోయి శివుని అనుగ్రహం కలుగుతుంది. పెరుగుతో అభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఇక చెరుకు రసంతో అభిషేకం చేస్తే డబ్బుకు లోటు ఉండదు. ఓం పార్వతీ పతియే నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా పార్వతీమాత అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఇవన్నీ శివునికి అర్పించినా లేకపోయినా పేదవారికి దానం చేసినా చాలు, శివుడు సంతోషిస్తాడు. ఇక ఈరోజు బట్టలు దానం చేస్తే ఆర్థికంగా మేలు కలుగుతుంది. నల్ల నువ్వులు దానం చేస్తే పితృదోషం పోయి వాయిదా పడుతున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇక ఇంట్లో శివలింగం లేనివారు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివుడిని అభిషేకించిన జలాన్ని తీర్థంగా స్వీకరించండి. ఇక చెయ్యకూడనివి: శివునికి తులసి ఆకులు సమర్పించకూడదు, కుంకుమ వేసి పూజ చేయకూడదు, నల్లటి వస్త్రాలు ధరించకూడదు. ఇక శివుడికి ఈరోజు 1 చెంబుడు నీళ్లైనా శివలింగం పైన వెయ్యండి. శివుడు అభిషేక ప్రియుడు కనుక ఒక బిల్వదళం అయినా సమర్పించండి, చాలు, సంతోషిస్తాడు మహాశివుడు. ఈరోజు ఏ పని చేసినా అది డైరెక్ట్గా పరమశివుడికే చెందుతుంది కనుక శివరాత్రి రోజు ఏమి చేసినా కైవల్యం పొందుతారు అంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం మాత్రం వచ్చే తీరుతుంది. అంతటి పరమ పవిత్రమైన రోజు శివరాత్రి. అందుకే చేయగలిగినంత ఉపవాసం, జాగరణ, పూజ, మంత్రజపం, దానం చెయ్యండి. ఇక ఇవన్నీ ఏమీ చెయ్యలేని వారు సైతం లింగోద్భవ కాలం 1 గంట అయినా ధ్యానంలో ఉండండి. ధ్యానం మాకు కుదరదు అనేవాళ్లు ఆ సమయంలో కళ్ళు మూసుకుని శివనామస్మరణ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెయ్యండి. పరమశివుడికి పంచామృతం, కీర్, కిచడి, పళ్ళు లాంటివి నైవేద్యంగా పెట్టవచ్చు. ఒకవేళ ఇవి ఏమీ చేయలేకపోతున్నారనుకోండి, చేయలేకపోయాము అనేది వదిలేసి శివ మాకు తెలిసింది తోచింది చేశాము, అంగీకరించు అనుకోండి చాలు. నెగటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్గా ఆనందంగా శివుడి లీలలు చూసి లేదా విని ఆనందించండి. అంతా శివమయమే అయినప్పుడు మంచి చెడు ఎలా ఉండాలో పరిచయం చేసేదే శివతత్వం. అయితే విశ్వమంతా ఒక శక్తి రూపంలో కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ శక్తినే మనం జ్యోతిర్లింగంగా దర్శించుకునే రోజునే శివరాత్రి అంటాం. కనుక ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. మనం చేసినా చేయకపోయినా మనల్నేమీ శిక్షించడు శివుడు. కాకపోతే విశ్వశక్తిని మనం ఎరుకతో గ్రహిస్తే ఎన్నో లాభాలు పొందగలుగుతాం. అందుకే జన్మానికో శివరాత్రి అన్నారు పెద్దలు. ఇవి నేను తెలుసుకుని ఉన్నంతలో షార్ట్కట్లో ఆచరించగలిగేవి మీకు చెప్పాను. ఇంకా ఎక్కువగా చేయగలిగేవారు చెయ్యండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మరిన్ని మంచి విషయాలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.